నమస్తే మాస్టర్స్. 'మెసేజెస్ ఫ్రమ్ ది డివైన్' సారా వీస్‌మెన్ గారు రచించినటువంటి పుస్తకం అన్నమాట ఇది. సో, ఇది ఒక ఛానెల్డ్ మెటీరియల్. సో, ఈరోజు మనం లెసన్ నంబర్ 37లో ఉన్నాము. హౌ ది యూనివర్స్ కమ్యూనికేట్స్. సో, యూనివర్స్ మనతో ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తుంది అని ఇందులో తెలుసుకుందాం. వి బ్రింగ్ యూ బ్యాక్ టు ద పాత్ ఆఫ్ స్పిరిచువల్ సైకిక్. This is the path of paying exquisite attention to how the universe communicates to you as a soul in human container. It is, in the essence, the path of learning how to speak the language of universe. ఓకే. సో, ఏంటి అంటే మిమ్మల్ని అంటే మీ యొక్క సహజ తత్వం ఏంటి? మీరు ఆత్మ. మీకేంటి అంటే ఈ ఆత్మ దాని యొక్క తత్వం ఏంటి? ఎప్పుడు కూడా నిరంతరమైన మహదానంద స్థితిలో ఉంటూ, ఎప్పుడు సాక్షితత్వంతో సమస్త జ్ఞానం కలిగి ఉన్నది ఈ ఆత్మ. సో, మిమ్మల్ని మళ్ళీ తిరిగి మీ యొక్క స్పిరిచ్యువల్ సైకిక్. సైకిక్ అంటే ఏంటి? సూపర్ న్యాచురల్ ఎబిలిటీస్ అని అనుకుంటాం కదా! సో, ఆ స్పిరిచ్యువల్ సైకిక్ పాత్‌లోకి మిమ్మల్ని మళ్ళీ మేము తీసుకొస్తున్నాము. మిమ్మల్ని మీ యొక్క సహజ సిద్ధమైన పాత్‌లోకి మళ్ళీ మిమ్మల్ని తీసుకొస్తున్నాము. అండ్ ఈ పాత్‌లో ఏం తెలుసుకుంటారు అంటే గనక, మీరు యూనివర్స్‌తో కమ్యూనికేట్ చేయడానికి ఎంత అటెన్షన్ మీరు పే చేయాల్సుంటుంది. అండ్ ఏ విధంగా అని చెప్తున్నారు? ఏ విధంగా నువ్వు కమ్యూనికేట్ చేయొచ్చు అని అంటున్నారంటే, నువ్వు ఒక హ్యూమన్ బాడీతో, నీ ఈగోయిస్టిక్ మైండ్‌తో, నీ పర్సనాలిటీతో నువ్వు కమ్యూనికేట్ చేయడం సరిగ్గా కుదరదు. మరి ఎలా అంటే, నువ్వొక ఆత్మవి ఒక హ్యూమన్ కంటైనర్‌లో నువ్వు 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 ఉన్నావు. అంటే ఆత్మ స్థితి నుంచి నువ్వు కమ్యూనికేట్ చేయడానికి, నువ్వు పరిపూర్ణమైన ఎరుకతో, కంప్లీట్‌గా మైండ్‌ఫుల్‌గా, ఫుల్‌గా అవేర్‌గా, కాన్సంట్రేషన్‌తో ఉన్నప్పుడు నువ్వు ఆ యూనివర్స్‌ని నువ్వు ఆ యూనివర్స్‌తో కమ్యూనికేట్ చేయగలవు. We must say, this is a language available to all human beings living in light. సో, యూనివర్స్‌తో ఎవరెవరు మాట్లాడగలుగుతున్నారు అంటే, సో, ఎవరెవరైతే హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళు ఆ పరిపూర్ణమైన వెలుగు స్థితిలో ఉంటారో, వాళ్ళు ఎప్పుడు కూడా సదా ఈ లాంగ్వేజ్‌నే మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటున్నారనమాట. ఇప్పుడు యోగులుంటారు, ఋషులుంటారు. వాళ్ళెప్పుడు హైయెస్ట్ వైబ్రేషన్‌లో. సో, మన సోల్ యొక్క తత్వం ఏంటి? వి ఆర్ లవ్ అండ్ లైట్ అంటారనమాట. పరిపూర్ణమైన ప్రేమ స్థితి అండ్ పరిపూర్ణమైన వెలుగు స్థితి. సో, ఎవరైతే ఏ హ్యూమన్ బీయింగ్స్ అయినా కానీ, ఆ స్థితిలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఈ యూనివర్స్‌తో కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు. వి ఆఫ్ అదర్ రెల్మ్స్ అండర్‌స్టాండ్ మెనీ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ యూనివర్సల్ లాంగ్వేజ్. బట్ దిస్ వే దట్ ది యూనివర్స్ communicates to you as a soul in human body right now, in your culture, in your time, this understanding is available to you. Just like any language or skill, you must study it. సో, మాకేంటంటే వేరే రెల్మ్స్‌లో అంటే వేరే వేరే తలాలలో ఉండే మాకు వేరు వేరు స్థాయిలలో ఉన్న ఇటువంటి యూనివర్సల్ లాంగ్వేజ్ మాకు అర్థమవుతూ ఉంటుంది. కానీ మీరు ఒక సోల్ ఇన్ హ్యూమన్ కంటైనర్ లాగా అంటే ఆత్మ ఒక ఒక ఏంటంటే ఒక హ్యూమన్ కంటైనర్‌లో ఉన్నటువంటి ఆత్మ అంటే అది ఏ కల్చర్‌లో పుట్టింది, ఏ సమయంలో ఉంది వీటన్నిటిని బేరేజ్ వేసుకొని ఏంటి అంటే ఆహ్, ఎప్పుడు కూడా ఆ యూనివర్స్ మీకు అందించాలి అనుకునే అన్ని విషయాలు సదా మీకు అవైలబుల్ గానే ఉన్నాయి. మీరు మీ మెటీరియలిస్టిక్ ఆర్ ఫిజికల్ లైఫ్‌లో మీరు ఏ విధంగా ఒక లాంగ్వేజో, ఒక స్కిల్‌లో ఎలా అయితే చదువుకొని, నేర్చుకుని దాంట్లో ఆహ్, అంటే ఒక ఉత్తీర్ణత సాధించటమో, లేదు అంటే గనక ఆ స్కిల్ లెవెల్‌ని పెంచుకొని మీరొక మాస్టర్ కావడం ఎలా అయితే చేస్తారో, మీరు కూడా ఏంటి అంటే ఈ యూనివర్స్‌తో ఎలా కమ్యూనికేట్ చేయాలి? యూనివర్సల్ లాంగ్వేజ్ ఏంటి? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? యూనివర్స్ మనకిచ్చే గైడెన్స్‌ని వీటన్నిటిని కూడా మీరు అదే విధంగా చక్కగా తెలుసుకొని మీరు ఆ యూనివర్స్‌తో సదా కమ్యూనికేట్ చేయొచ్చని చెప్తున్నారనమాట. Just as with any course of study, we must eliminate distractions and apply full force of focus to your understanding. Just as with the learning of anything, you must have patience because understanding does not happen at once. You learn over time. Your understanding increases. With study, you begin to understand. With practice, you become adept. సో, ఎలా అయితే ఇప్పుడు మనము ఒక కోర్స్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, ఇంటర్మీడియేట్‌లో బైపీసీ తీసుకున్నారు. తర్వాత డాక్టర్ చదవాలనుకుంటున్నారు. ఆ కోర్స్ చేయాలనుకున్నారు. ఆ కోర్స్ చేద్దాం అనుకున్నప్పుడు ఏం చేస్తుంటారు? అల్లరి చిల్లరగా అటు ఇటు తిరుగుతుంటామా? లేదే. లేదు అంటే గనక నేను ఏంటి అంటే ఆహ్, నేను ఎంతసేపు అసల క్లాసుల్లో నాకు పాఠాలు చెప్పే టీచర్‌ల గురించి ఏమి అంటే ఆహ్, పాఠాలేం జరుగుతున్నాయి? టీచర్‌లేం చెప్తున్నారు? ఇవేమి పట్టించుకోను నేను. ఎంతసేపు ఏంటి అంటే నా లోకంలో నేనుంటాను. బట్ నేను ఆ కోర్స్ మాత్రం చదివేస్తాను. అంటే అయిపోతుందా? అవ్వదు కదా!
ఏం చేస్తుంటాము? రోజు కొంచెం చదువుతూ ఉంటాము. చాలా అన్ని డిస్ట్రాక్షన్స్ పక్కన పెట్టేసి క్లాస్‌లో ఏం జరుగుతున్నాయి అన్నీ కూడా చాలా శ్రద్ధగా వింటూ ఉంటాము. సో, అన్ని డిస్ట్రాక్షన్స్ పక్కన పెట్టినప్పుడు ఏమవుతుంది? మన ఫుల్ ఫోకస్ మనం ఏదైతే గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నామో, ఏదైతే కోర్స్ చేయాలనుకుంటున్నామో దాని పట్ల పెట్టినప్పుడు ఏమవుతుంది? ఒకటేసారి నేర్చేసుకుంటామా? ఇప్పుడు ఎంబీబీఎస్ అయినా గాని చూడాలి అంటే గనక అది ఒక 5 ఏళ్ల కోర్స్. ఒక 4 ఏళ్ల కోర్స్. అట్లాంటిది సో, ఒకటేసారి వాళ్ళు డాక్టర్‌లు అయిపోరు కదా! సో, క్రమక్రమంగా కొంచెం ఫస్ట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ అయ్యి, ఆ తర్వాత ఒకదాని మీద ఒకటి బిల్డింగ్ బ్లాక్స్ కింద ఒక్కొక్కటి నేర్చుకుంటూ మన యొక్క అండర్‌స్టాండింగ్ పెరుగుతూ ఉంటుంది. మనం ఆహ్, ఏంటి అంటే మనం ఎప్పుడైతే గనక అండర్‌స్టాండింగ్ పెరుగుతూ, మనం ఎప్పుడైతే ప్రాక్టీస్‌లో పెడుతూ ఉంటామో, ఆ నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా అప్పుడేమవుతుంది? మనం ఒక మాస్టర్‌లాగా తయారవుతూ ఉంటాము. సో, ఏంటి అంటే, ఇప్పుడు యూనివర్స్‌తో కమ్యూనికేట్ చేయడానికి కూడా ఏం చేయాలి? నువ్వు నీ డిస్ట్రాక్షన్స్ అన్నీ పక్కన పెట్టేసేయాలి. నీ ఫుల్ ఫోకస్ ఎప్పుడు కూడా ఈ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండాలి. సో, ఏంటంటే కొంత సహనం కలిగి ఉండాలి. నేను తప్పకుండా ఈ యూనివర్స్‌తో నేను కమ్యూనికేట్ చేసే తీరుతాను. నా సోల్ యొక్క హైయెస్ట్ పొటెన్షియాలిటీ వైపు నేను మూవ్ అయ్యే తీరుతాను. నేను నా జీవితాన్ని సార్థకత చేసుకుంటాను. ప్రతి విషయంలోనూ నేను నేర్చుకుంటూ ఉంటాను అని మీ కంప్లీట్ ఫోకస్ ఉన్నప్పుడు గ్రాడ్యుయల్‌గా ఓవర్ ది టైమ్ మీరు తప్పకుండా మీ యొక్క అండర్‌స్టాండింగ్ పెరుగుతూ, మీ యొక్క ప్రాక్టీస్‌లో అంటే మీరు నేర్చుకున్నయి, చదువుకున్నయి, అర్థం చేసుకున్నయి అన్నీ కూడా ప్రాక్టీస్‌లో పెడుతూ ఉన్నప్పుడు ఆబ్వియస్‌గా దాంతో ఏమొస్తుంది మనకి? ఒక స్పిరిచ్యువల్ ఇంట్యూషన్ అనేది డెవలప్ అవుతుందన్నమాట. సో, ఇట్ ఈస్ విత్ స్పిరిచ్యువల్ ఇంట్యూషన్ సమ్‌టైమ్స్ ఇట్ ఈస్ ట్రూ దేర్ ఆర్ గ్రేట్ జోల్టింగ్ ఓపెనింగ్స్ ఆల్ ఎట్ వన్స్. యూ సీ దీస్ ఇన్ వాట్ యూ కాల్ నియర్ డెత్ ఎక్స్‌పీరియన్సెస్ which are really only the moments in which you see the true essence for the first time. You see, this also after great shocks to the system or the pattern that the organisms is living, great loss, illness, divorce, and so forth. You see this also after the great shocks to the system or the pattern of the organism is living. Okay, ఒక్క నిమిషం అండి. This shock disrupts the patterns, interrupts all the misbeliefs and distractions. So the organism shocks into soul self. And of course, when we live from the soul, whenever we see from the soul perspective, all becomes crystalline. Okay. సో, ఏంటి అంటే కొంతమందికేంటి ఏంటంటే సరే ఇప్పటిదాకా మనం ఏం చేస్తుంటాము అంటే ఫస్ట్ కంప్లీట్‌గా మెటీరియలిస్టిక్ లైఫ్‌లో లేదంటే ఫిజికల్ లైఫ్‌లో నిమగ్నం అయిపోయి ఉంటాం. ఏదో ఒక చిన్న కష్ట నష్టాలు, లేదు అంటే గనక మన తల్లిదండ్రులను చూసి మనం ఏం చేస్తుంటాము, నెమ్మదిగా ఏ భక్తి మార్గమో, మన కల్చర్, మన ట్రెడిషన్ ఏం చెప్పిందో ఫస్ట్ నెమ్మదిగా ఆధ్యాత్మిక మార్గాన్ని కొంచెంగా పట్టుకుంటాం అన్నమాట. ఆ తర్వాత ఏ భక్తి మార్గమో, తర్వాత సేవలను తర్వాత ఏం చేస్తున్నాము, ఇప్పుడు నేనైనా అంతే యాక్చువల్‌గా. నాకు తెలియకుండానే ఫస్ట్ యాక్చువల్‌గా ఏంటంటే, ఈ భక్తి మార్గము అనేది నాకు ఇంట్రొడ్యూస్ అయిందనమాట. ఆ భక్తి మార్గం కాస్త ఫస్ట్ ఇనీషియల్‌గా ఏంటంటే, అసలు చాలా ఏమి అర్థం పర్థం లేకుండానే పూజలు చేస్తూ ఉండేదాన్ననమాట. నాకస్సలు ఏమి అంటే దేవుడిని కోరికలు కోరుకోవాలి. ఆయనేదో తీర్చేస్తాడు. సో, నేనేంటంటే పూజలు చేశాను అంటే దేవుడు నా కోరిక తీర్చేస్తాడు అన్నట్టు ఉండేదనమాట దృష్టి. ఎంతసేపు ఆయన దగ్గర నుంచి నాకేదో వస్తుంది కాబట్టి, నేను పూజ రూపంలో ఆయనకిస్తాను అని చెప్పి. ఆ తర్వాత అనుకోకుండా ప్రవచనాలు వినటం మొదలుపెట్టాననమాట. అప్పుడు నిజమైన భక్తి ఏంటి అన్నది అర్థమైందనమాట. ఆయన ఏంటి అంటే ఆయనేదో కోరుకోవడం కాదు, నన్ను సవ్యమైన మార్గంలో నడిపించు అని ప్రార్థన చేయడం అనేది చాలా గొప్ప భక్తి అని అర్థమైందనమాట. భక్తిలోనే డిఫరెంట్ స్థాయిలో ఎదుగుతూ, ఆ తర్వాత అనుకోకుండా ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడల్లా ప్రతి ఒక్కళ్ళ ఎక్స్‌పీరియన్సెస్‌తో నా ఎక్స్‌పీరియన్స్‌ని కంపేర్ చేసుకొని, అరే! నేనెందుకు అంతసేపు కూర్చోట్లేదు? అరే! నాకెందుకు థాట్‌లెస్ స్టేట్ రావట్లేదు? అరే! నాకెందుకు విజన్స్ కనిపించట్లేదు? అని చెప్పి ఫస్ట్ ఇనీషియల్‌గా బాధపడేదాన్ననమాట. తర్వాత ఈ స్వాధ్యాయం మూలాన యాక్చువల్‌గా కొన్ని పుస్తకాలు చదవగలిగాను. సో, నిజమైన ధ్యానం అంటే ఏంటి? ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా కూర్చున్నప్పుడే యాక్చువల్‌గా నిజమైన ధ్యాన స్థితి మనకు కుదురుతుందని, ఎప్పుడైతే మన ఈగోయిస్టిక్ మైండ్ నుంచి ఆ ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ డ్రాప్ చేసినప్పుడు, ఎటువంటి ప్రెషర్స్ లేనప్పుడు, హాయిగా కూర్చున్నప్పుడు మనకి ధ్యాన స్థితి అనేది నేచురల్‌గా కలుగుతుందని నాకర్థమైందనమాట. సో, ఇలా ఏంటి నేను నేర్చుకునేది స్థాయిలుగా కొంచెంగా పెరుగుతూ వచ్చిందనమాట. సో, ఇప్పుడేంటంటే కొంతమంది కంప్లీట్‌గా వాళ్ళ ఫిజికల్ వరల్డ్‌లో ఉంటూ, వాళ్ళు మారాల్సి వచ్చిన సమయం వచ్చినా, వాళ్ళకెన్ని కష్ట నష్టాలొచ్చినా కానీ, వాళ్ళు మారకుండా ఆ సఫరింగ్‌లోనే ఉంటూ అండ్ ఎటువైపెళ్ళాలో తెలియక ఒక కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో ఉండిపోయిన వారికి కొంతమందికి ఒక అంటే ఒక పిడుగుపాటు లాంటి అటువంటి కొన్ని సందర్భాలు జరుగుతుంటాయి. వాటిని నియర్ డెత్ ఎక్స్‌పీరియన్సెస్ అంటున్నారనమాట. అండ్ చాలా మంది నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ పొందినటువంటి వాళ్ళ ఇంటర్‌వ్యూస్ విన్న తర్వాత
చాలా మంది చెప్పిన ఒకటే ఒక కామన్ పాయింట్ ఏంటంటే, నియర్ డెత్ ఎక్స్‌పీరియన్సెస్ అనేవి అంత ఈజీ కాదు. ఆల్‌మోస్ట్ నువ్వు చనిపోయి మళ్ళీ తిరిగి వస్తున్నావంటే ఆలోచించుకో. ఎంత క్రిటికల్ పరిస్థితిలో ఉండి, ఒక మేజర్ యాక్సిడెంట్స్‌కి గురయ్యో, లేదంటే ఒక సర్జరీస్‌లో అనుకోకుండా వాళ్ళు చనిపోయారంటే చూడండి ఎంత క్రిటికల్ సిట్యుయేషన్. వాళ్ళు ఎళ్లి చనిపోయి మళ్ళీ తిరిగి వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ టైమ్ ఇంకా కంప్లీట్ కాలేదు. అండ్ వాళ్ళు చేయాలనుకున్న పనులు ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి. అండ్ కొంతమంది మేజర్ యాక్సిడెంట్స్ పొందిన వాళ్ళవైతే నిజంగా లిటరల్లీ అసలు కొంతమంది ఇంటర్‌వ్యూస్ విన్నప్పుడు వాళ్ళైతే అసలు టాప్ టు బాటమ్ వాళ్ళలో ఎన్ని ఎముకలు ఇరిగిపోయి ఉంటాయో, ఘోరమైన యాక్సిడెంట్స్, ఘోరమైన బాంబ్ బ్లాస్ట్‌లో చనిపోయిన వాళ్ళున్నారనమాట. అసలా వాళ్ళెంత ధైర్యవంతులు కాకపోతే మళ్ళీ యాక్చువల్‌గా కొంతమంది ధైర్యంతో వెనక్కొచ్చారు. కొంతమంది భగవంతుడు పంపగా, "ఇదిగో చూడు, నువ్వు గనక నీ శరీరంలో ఇప్పుడు వెనక్కి వెళ్ళకపోతే ఇంతమంది జీవితాలు నీ వల్ల ఇంపాక్ట్ అవుతాయి. ఇంతమంది." అంటే ప్రతీదీ మన సోల్ కాంట్రాక్ట్ పెట్టుకొనొస్తాం కదా! ఇప్పుడు నేనొక భార్య రోల్ ప్లే చేస్తాను నా భర్తకి. నేనొక తల్లి రోల్ ప్లే చేస్తాను నా బిడ్డలకి అని చెప్పేసి సో, అలా సోల్ కాంట్రాక్ట్స్ పెట్టుకొనొస్తాం గదా! ఇప్పుడు గనక ఒక మిస్సింగ్ పీస్ లాగా నువ్విప్పుడే సడెన్‌గా వచ్చేసావనుకో, చాలా మటుకు ఈ సోల్ కాంట్రాక్ట్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి. నీ వల్ల జరగాల్సినటువంటి ఎన్నో మహత్కార్యాలన్నీ కూడా ఆగిపోతాయని చెప్పి మనకి తెలియజేసినప్పుడు, మనమే స్వచ్ఛందంగా మళ్ళీ వెనక్కి తిరిగి అంటే ఆహ్, ఆహ్, కొంతమంది నియర్ డెత్ ఎక్స్‌పీరియన్సెస్ సహజంగా తిరిగి వచ్చిన వారు చాలా మందున్నారనమాట. వాళ్ళు వచ్చినప్పుడు ఎంత దారుణంగా ఉంటుందంటే పాపం వాళ్ళ పరిస్థితి. చెప్పడానికి ఇంటర్‌వ్యూస్‌లో కేవలం ఏంటంటే, వాళ్ళు నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ పొందక ముందు ఎలా ఉండేవారు, నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ పొందిన తర్వాత ఎలా ఉందని చెప్పేవారు కానీ, అసలు కొంతమందైతే నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ పొందిన తర్వాత వాళ్ళ శరీరంలోకొచ్చినప్పుడు, వాళ్ళు ఎంత బాధను అనుభవించారో చెప్పారనమాట. అసలప్పుడు అది చూసినప్పుడు నాకు అండ్ అట్ ది సేమ్ టైమ్ వాళ్ళు చెప్పారు ఒకటే ఏంటంటే, నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ పొందడము, భగవంతుడిని చూడటం, స్పిరిట్ గైడ్స్‌తో మాట్లాడటం, మన జీవితాన్నంతా ఒక్కసారి మళ్ళీ మూవీలాగా ప్లే అవుతుంటే చూడటం, ఇదంతా వినడానికి ఎంతో అద్భుతంగా, ఎంతో సరదాగా అబ్బా! నేను పొందితే బావుంటుందని అనిపిస్తుంది. అయ్యో! లేనే లేదండి. ఆ! మీరు ఇద్దరు ఒక్కోటి తీసేసుకోండి. తెచ్చిస్తాడు. ఆడుండేటివన్నీ వాంగీబాత్ మీరు నియర్ డెత్ ఎక్స్‌పీరియన్సే పొందనక్కర్లేదండి. ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి. ఇలా యూనివర్స్‌తో కనెక్ట్ అవ్వడానికి, సృష్టి రహస్యాలు తెలుసుకోవడానికి మీరు నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్‌నే పొందనక్కర్లేదండి. ఇంకా మచ్ మోర్ బెటర్ వేస్‌లో కూడా చాలా జెంటిల్ వేస్‌లో కూడా నెమ్మదిగా మీకొచ్చే యూనివర్స్ గైడెన్స్‌ని పట్టుకుంటూ మీరు చక్కగా ఏంటంటే మేమేదైతే తెలుసుకున్నామో ఆ విషయాలన్నీ కూడా మీరు చాలా సహజ సిద్ధంగా తెలుసుకోవచ్చు. ఇంత కష్ట నష్టాలు మీరు పడవలసిన అవసరం లేదు అని చెప్పేసి ఎంతోమంది ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. అట్ ది సేమ్ టైమ్ నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ పొందిన తర్వాత యాక్చువల్‌గా అప్పటిదాకా వాళ్ళు చాలా మెటీరియలిస్టిక్ వరల్డ్‌లో ఎంతో మందితో కొన్ని కనెక్షన్స్ పెట్టేసుకొని ఉంటారు గదా! ఎప్పుడైతే ఆ స్పిరిట్ వరల్డ్‌కెళ్ళి తమ సహజ స్థితి అండ్ భగవంతుడు తమని కంప్లీట్ యాక్సెప్టెన్స్‌తో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్ని తప్పులు చేశాను, అన్ని తప్పులు చేశానని వాళ్ళకనిపించినా కానీ, భగవంతుడి నుంచి అంటే అందుకున్నటువంటి ప్రేమ, సంపూర్ణమైన యాక్సెప్టెన్స్ అంత ప్రేమ అండ్ సంపూర్ణమైన యాక్సెప్టెన్స్ వాళ్ళ జీవితంలో ఎప్పుడూ చవి చూడలేదు కదా! చవి చూసి ఉండరనమాట. నిజంగా ఆ భగవంతుడు మనని ఏ విధంగా ప్రేమిస్తాడో అంత పరిపూర్ణంగా ప్రేమించుకోవడానికే మనల్ని మనం ఇక్కడికొచ్చామనమాట. అది కూడా వన్ ఆఫ్ ది పర్పస్. మనని మనం సంపూర్ణంగా ప్రేమించుకోవడానికి, యాక్సెప్ట్ చేసుకోవడానికి. ఏ విధంగా భగవంతుడు మనల్ని ఏ విధంగా సంపూర్ణంగా ప్రేమించి యాక్సెప్ట్ చేస్తారో, ఆ విధంగా సంపూర్ణంగా ప్రేమించి యాక్సెప్ట్ చేసుకోవడానికి మనం ఇక్కడికొచ్చామనమాట. సో, ఎప్పుడైతే ఆ భగవంతుడి నుంచి వీళ్ళు నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ పొందిన తర్వాత, భగవంతుడి నుంచి ఆ సంపూర్ణమైన ప్రేమ అండ్ యాక్సెప్టెన్స్ పొందిన తర్వాత, మళ్ళీ ఎప్పుడైతే తిరిగి ఈ లోకం ఎర్త్ ప్లేన్ మీదకొచ్చిన తర్వాత, వాళ్ళ లైఫ్ చాలా డిస్టర్బింగ్‌గా తయారవుతదనమాట. అటు నేను సోల్ అని అర్థం చేసుకున్నారు. ఇటు ఈ మెటీరియలిస్టిక్ లైఫ్‌లో ఇమడలేక, ఈ సంబంధ బాంధవ్యాలు నెరపలేక, లోకంలో తమ చుట్టుపక్కల ఉన్నటువంటి కుళ్ళు, కుతంత్రాలు, ఈగో, జెలసీ ఇవన్నీ భరించలేక, ఎలా ఉండాలో తెలియక, 2 ఆ రెండిటి మధ్య ఆ జ్ఞానం వైపు, ఇక్కడున్న సమకాలీన పరిస్థితుల మధ్య నలిగిపోతూ, ఎంతో మంది ఇబ్బంది పడిపోయి, డిప్రెషన్‌లోకెళ్ళిపోయి, కొన్ని సంవత్సరాల పాటు డిప్రెషన్‌లోకెళ్ళిపోయి, ఆఖరికి సూసైడ్స్ చేసుకున్న సందర్భాలు కూడా చాలా ఉంటాయన్నమాట. నియర్ డెత్ ఎక్స్‌పీరియన్సెస్ అనేవి చూడ్డానికి చాలా అందంగా కనిపించొచ్చు. వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ వినడానికి అబ్బా! అని ఎంతో గొప్పగా అనిపించవచ్చనమాట. సో, ప్రతి ఒక్కళ్ళు అంత కష్టతరమైన మార్గం ద్వారానే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనం నేర్చుకోవాలి అంటే చాలా సునాయాసంగా మెట్టు ఎదుగుతూ నేర్చుకోవచ్చు. లేదు అంటే గనక ఓకే. నువ్వు నేర్చుకోవట్లే చాలా కాలం అయిపోయింది ఇప్పటికే. నువ్వు ఇప్పుడైనా మారాలి అని చెప్పి ఒక డిసీజ్‌తోనో, ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్‌తోనో, ఒక రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్‌తోనో, లేదు అంటే ఇలా నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ ద్వారానే ఒక జోల్టింగ్ ఎక్స్‌పీరియన్స్ లాగా మనం కూడా ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చనమాట. యూ సీ ఓకే. మళ్ళీ ఏంటంటే ఏం చెప్తున్నారంటే ఆహ్, ఎప్పుడైతే ఈ నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ అనే ఒక షాక్ అన్నమాట. అంతే కదా! నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ అనేది అదేమన్నా మామూలు సంఘటన అండి?
ఒక షాకే గదా మరి. అసలు ఓకే. నేను బాడీ కాకుండా నేను యాక్చువల్‌గా నేను అన్నదాన్ని డిఫరెంట్ అన్నమాట. నేను అంటే సోల్ అన్నమాట అని వాళ్ళకర్థమవుతుంది. అట్ ది సేమ్ టైమ్ వాళ్ళు భగవంతుడు, సోల్ గైడ్స్ వాళ్ళ లైఫ్ టైమ్ వాళ్ళ ప్రియమైన వారిని ఎంతో మందిని కలుసుకుంటూ ఉంటారు. ఇదొక పెద్ద షాక్‌గా ఉంటదన్నమాట. ఈ షాక్ ఏం చేస్తుంది నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ అనే షాక్ వాళ్ళల్లో ఉన్నటువంటి మిస్‌బిలీఫ్స్ అపనమ్మకాలని, వాళ్ళలో అప్పటిదాకా ఎన్నో డిస్ట్రాక్షన్స్ ఉంటాయన్నమాట. ఒక పని చేయమంటే గనక దీని గురించి ఆలోచిస్తారు. వేరే ఏదో 10 సంవత్సరాల క్రితం జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తారు. మరుక్షణం ఏమో ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇన్ని డిస్ట్రాక్షన్స్ ఉంటూ ఉంటాయి గదా! అవన్నీ కూడా ఒక్కసారిగా ఈ నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ అనే షాక్ వీటన్నిటిని తొలగొట్టేసి ఈ ఈ జీవిని ఎవరికైతే గనక ఈ నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ అయిందో వాళ్ళని వెంటనే ఆ షాక్ వాళ్ళ సోల్ సెల్ఫ్ వైపు మార్చేస్తుంది. అటువైపు తీసుకెళ్ళిపోతుంది. అండ్ అండ్ ఆఫ్ కోర్స్ వెనెవర్ వి లివ్ ఫ్రమ్ ది సోల్, వెనెవర్ వి సీ ఫ్రమ్ ది సోల్ పర్స్పెక్టివ్ ఆల్ బికమ్స్ క్రిస్టలైన్. సో ఎప్పుడైతే మనం ఆత్మస్థితి నుంచి ప్రతి విషయాన్ని అంటే మన జీవితాన్ని జీవించటం కానీ, మనం ఎప్పుడైతే ఆ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించినప్పుడు కానీ, ఏ పనులైనా చేసినప్పుడు కానీ, జీవితం అంతా కూడా చాలా తేటతెల్లమైపోతుంది. ఒక క్రిస్టల్ ఎంత క్లియర్‌గా ఉంటుందో అంత క్లియర్‌గా తయారైపోతుంది మన జీవితం అని చెప్తున్నారనమాట. వి సీ అవర్ ట్రూ ఎసెన్స్ యాస్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ షాక్. మన యొక్క నిజతత్వాన్ని ఈ నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ అనే షాక్ ద్వారా మన నిజతత్వాన్ని చాలా మంది తెలుసుకుంటూ ఉంటారు. హౌవెవర్ దేర్ ఆర్ జెంట్లర్ వేస్ టూ. These are preferable as they cause the human organism less stress and allow them easier experience in learning and integration. అంటే అందరూ కూడా నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ పొంది, అంత పెద్ద షాక్‌ని అనుభవించి, వెంటనే వాళ్ళేంటంటే, "నువ్వు ఇప్పటిదాకా మారలేదు. నువ్వు ఇమ్మీడియేట్‌గా ఇప్పుడు సోల్ నీ ట్రూ ఎసెన్స్ నుంచి నువ్వు ఆలోచించటం, నీ బిలీఫ్స్ అన్నీ షాటర్ జేసుకోవడం. ఇప్పటిదాకా నాకు కొన్ని నమ్మకాలున్నాయనుకోండి, ఈ చదువు లేకపోతే గనక నీకు ఉద్యోగం రాదు. ఉద్యోగం లేకపోతే అసలు నీకు సంపాదనే లేదు. లేదు అంటే గనక నన్నెవరు ప్రేమించరు. ఇటువంటి మిస్‌బిలీఫ్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా ఇమ్మీడియేట్‌గా షాటర్ చేసేసి నిన్ను వెంటనే సోల్ సెల్ఫ్‌లోకెళ్ళి కూర్చోబెట్టేస్తదనమాట. సో, ఇంత షాకింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో నువ్వు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నెమ్మదిగా కూడా చాలా జెంటిల్ వేస్‌లో కూడా నేర్చుకోవచ్చు. ఈ జెంటిల్ వేస్‌లో నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనకంత స్ట్రెస్ అండ్ అంత ప్రెషర్, అంత కంప్లీట్ కాంట్రాస్ట్ మనం అనుభవించాల్సిన అవసరం లేదనమాట. చాలా ఈజీగా, నెమ్మదిగా నేర్చుకుంటూ మనలోకి ప్రతి విషయాన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ చక్కగా పైకి స్థాయికి మూవ్ అవుతూ ఉంటామనమాట. వెన్ యూ బిగిన్ టు అలౌ యువర్ హ్యూమన్ సెల్ఫ్ టు పే ఎక్స్‌క్విజిట్ అటెన్షన్ టు నౌ, టు బి ఫుల్లీ టు బి ప్రెజెంట్ ఫుల్లీ ఆల్ థింగ్స్ విల్ చేంజ్. సో, మరి ఈ సోల్ స్థాయి నుంచి నేనెలాగా మరి నెమ్మదిగా నేర్చుకోవాలి. జెంట్లర్ వేస్‌లో నేను నేర్చుకోవాలి అనంటే ఎలాగా? ఆ యూనివర్స్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మరి ఎలాగా? సో, ఈ చాప్టర్ అంతా కూడా ఆ యూనివర్స్‌తో ఎలా కమ్యూనికేట్ చేయాలి అని నేర్చుకోవడమే కదా! ఆ యూనివర్స్ లాంగ్వేజ్ ఏంటని నేర్చుకోవడానికే గదా! ఈ చాప్టర్ అంతా. సో, వాళ్ళేం చెప్తున్నారంటే ఎప్పుడైతే నువ్వు ఈ ప్రెజెంట్ మొమెంట్‌లో ఉంటూ అండ్ ఎప్పుడైతే ఈ మొమెంట్‌తో నువ్వు కనెక్షన్ బాగా ఫుల్‌గా ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు ప్రతి విషయం కూడా మారిపోతుంది. సో, అంటే ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా అండి ప్రధానంగా. ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్యూర్ ఫోకస్‌తో మనం చేసే ప్రతి పని కూడా ఆహ్, అంటే ఇంకా ఫర్దర్‌గా గూడా చెప్తుంటారు. ఎట్లా అంటే నువ్వు ఓ పని చేసేటప్పుడు ఒక రేడియోనో, టీవీనో ఆన్ చేసుకుంటూ, వేరే వాళ్ళ మాటలు వినుకుంటూ ఇట్లా చేస్తుంటావు. అలా కాదు. నువ్వు చేసే పని పైన కంప్లీట్ శ్రద్ధ పెట్టు. ఈ ప్రెజెంట్ మొమెంట్‌లో ఉండు. అండ్ దానివల్ల నువ్వెంతో నేర్చుకుంటావు. ఎన్నో తెలుసుకుంటావు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇన్ దిస్ మైండ్‌ఫుల్‌నెస్ ఆఫ్ ద మొమెంట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ రాప్చర్. By this we mean that everything that was once not noticed, that was pushed away by the distractions of all kind, suddenly comes to the forefront. With the absence of the distractions of all kind, the soul can peek out of the human container and feel everything all at once. For example, if you're at home doing the chores with TV or the radio on and house full of people, with your mind full of memories and looping thoughts of how much have you left to do and how much little time do you have to do it, thus attaching you to both past and the future, the universe will have very hard time reaching you at this moment. And yet, if you put down your chore, or if you do one chore in a quite mindful way, if you turn off the TV and the radio, if you create a little space from the others, if you deliberately stop rushing from your mind, then you enter into a dimension of quiet stillness. You are hovering very close to the now. సో, ఈ ప్రెజెంట్ మొమెంట్‌లో ఈ నౌనెస్‌లో ఉండడం అంటే అసలు ఏంటండి అనంటే ఏంటి అంటే సాధారణంగా ఏం చేస్తుంటామంటే ఒక్క నిమిషం అండి. బై దిస్ వే
ఎవ్రీథింగ్ దట్ వాస్ నాట్ నోటీస్. సో ఎప్పుడైతే ప్రెజెంట్ మూమెంట్‌లో ఉంటామో, ఒకప్పుడు ఏ విషయాలనైతే గనక మనం ఈ మల్టిపుల్ డిస్ట్రాక్షన్స్ వల్ల మన చుట్టూ జరిగేటువంటి చిన్న చిన్న గైడెన్స్‌లో లేకపోతే కోయిన్సిడెన్సెస్‌లో మనం ఎప్పుడైతే ఏవైతే నోటీస్ చేయకుండా అండ్ అవి నోటీస్ చేయకపోవటం మూలాన మనం అద్భుతమైన మార్గాల్ని ఏవేవైతే వదిలిపెట్టేసామో, ఇప్పుడు అవన్నీ కూడా సడెన్‌గా ఫోర్ ఫ్రంట్‌లోకొస్తాయి. అంటే మీకు అసలు ప్రధానంగా అవే కనపడుతూ ఉంటాయన్నమాట. మనం మల్టిపుల్ డిస్ట్రాక్షన్స్‌తో చిన్న చిన్న ఇదేముందిలే, అదేముందిలే, ఇదో పెద్ద అవకాశమా, అబ్బా! నాకు చేత కాదులే అని చెప్పేసి ఇలా మల్టిపుల్ మిస్‌బిలీఫ్స్ కావచ్చు, డిస్ట్రాక్షన్స్‌తో మనకేంటంటే గొప్ప గొప్ప అవకాశాలను మన కళ్ళ ముందే మనం జారవిడిచేసుకొని ఉంటాము. అవన్నీ కూడా ఎప్పుడైతే మీరు ప్రెజెంట్ మొమెంట్‌లో ఎంతో ఫోకస్డ్‌గా మీరు ఆహ్, జీవిస్తున్నప్పుడు, చాలా మైండ్‌ఫుల్‌గా జీవిస్తున్నప్పుడు మీకేవేవైతే అవసరమో అవన్నీ కూడా యూనివర్స్ మీకు ఫోర్ ఫ్రంట్‌లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తదన్నమాట. ఒకతనికి ఇలాగే నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ అవుతదండి. నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత అతనిది చాలా బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ. సో, ఏమేమి నేర్చుకున్నాడని చెప్పి 3 పాయింట్లు చెప్తాడు. నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. బట్ కొన్ని విషయాలు గుర్తున్నాయి. అయి జస్ట్ షేర్ చేసుకుంటాను. అతనికి నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. చనిపోతాడు. సో, సోల్ ప్లేన్‌కెళ్తారు. సోల్ ప్లేన్‌కెళ్ళిన తర్వాత తన జీవితం అంతా కూడా ప్లే అవుతూ ఉంటదనమాట. ఆ ప్లే అయ్యేటప్పుడు తనకి లైఫ్‌లో చాలా మేజర్ ఈవెంట్స్ కొన్ని చూపిస్తారనమాట. అంటే తనకన్నీ గూడా మూవీ సీన్స్ లాగా ప్లే అవుతూ ఉంటాయన్నమాట. ఒక ఇన్సిడెంట్ చూపిస్తారు. ఆ ఇన్సిడెంట్‌లో ఏంటంటే తనకు వచ్చిన ఆపర్చునిటీని తను పట్టే పట్టించుకోడనమాట. అనేక డిస్ట్రాక్షన్స్‌తో అమ్మో! నేను ఇంత పని చేయాలి. అమ్మో! నా పిల్లల్ని చూసుకోవాలి. నేను వెకేషన్‌కెళ్ళాలి. దీనికి ప్లాన్ చేసుకోవాలి. దానికి ప్లాన్ చేసుకోవాలని ఫుల్ మైండ్ ఆక్యుపైడ్‌తో అసలు ఆ వచ్చిన ఆపర్చునిటీని అసలు పట్టే పట్టించుకోడనమాట. కానీ ఆ వండర్‌ఫుల్ ఆపర్చునిటీని గనక పట్టుకుంటే తను ఏ విధంగా ఎదుగుతాడు అన్న విషయాన్ని చూపిస్తారనమాట అక్కడ తనకి. తర్వాత అలాగా తను ఎన్ని మల్టిపుల్ ఆపర్చునిటీస్‌ని తన అద్భుతమైన ఆపర్చునిటీస్ తన జీవితంలో వదిలేసుకున్నాడో, ఎలా మైండ్ కంప్లీట్‌గా ఆక్యుపైడ్‌గా పెట్టేసుకొని, లేదు అంటే గనక తను చాలా మటుకు అవకాశాలని ఏ విధంగా వదిలేసుకున్నాడంటే, ఫస్ట్ తను కంప్లీట్‌గా డిస్ట్రాక్టెడ్‌గా ఉన్నాడనమాట. అసలు దాని పైన దృష్టే పెట్టలేదు. తద్వారా చాలా ఆపర్చునిటీస్ కోల్పోయాడు. ఇంకొక విషయం ఏంటి అంటే, తను చాలా మిస్‌బిలీఫ్స్‌ని క్యారీ చేస్తున్నాడనమాట. ఏంటంటే, అమ్మో! నాకిది చేత కాదు. నా క్వాలిఫికేషన్ ఇంతే. నేను ఆ జాబ్‌కి నేనెట్లా అప్లై చేయగలను? నేను దీన్ని ఎలా టేకప్ చేయగలను? నాకిది చేత కాదు అని చెప్పి కొన్ని మిస్‌బిలీఫ్స్‌తో అన్నమాట. అంటే మన స్థాయిని మనం లెక్కలేసేసుకుంటూ ఉంటాం గదా! సుకృత నీకింతే స్థాయి. నువ్వు ఇదే చదువుకున్నావు. నువ్వు ఇదే చేయగలవు. ఇంతకు మించి నీకేం చేత కాదు. అని చెప్పేసి అండ్ పైగా కొన్ని ఫ్యామిలీస్‌లో నడుస్తూ ఉంటాయన్నమాట. ఎట్లా అంటే నీకెందుకు గిస్నెస్‌లు. నువ్వు శుభ్రంగా జాబ్ చేసుకున్నావనుకో సేఫ్ అండ్ సెక్యూర్‌గా నీకు మంత్‌కి ఇంత మనీ పడిపోతుంటాయి. ఎంత సేఫ్ అండ్ సెక్యూర్ హాయ్ జీవితం. నీకెందుకు అనవసరమైన రిస్కులన్నీ అని జెప్పేసి అంటారనమాట. ఆ బిలీఫ్ కొన్ని పెట్టేసుకుంటాం అనమాట. మనకెంతో శక్తి సామర్థ్యాలున్నా గాని మన పొటెన్షియాలిటీని బయటికి చూపించం. సో, అతనేం చేస్తారంటే ఈ రకరకాల మిస్‌బిలీఫ్స్‌తో మోస్ట్ ఆఫ్ ది డిస్ట్రాక్షన్స్‌తో ఎన్ని గొప్ప అవకాశాలను తన జీవితంలో వదిలేసుకున్నాడు. ఆ గొప్ప అవకాశాలన్నీ వదిలేసుకొని తను మారకపోవడం మూలానే తనకి నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ కూడా పొందాడు అన్నది తనకు క్లియర్‌గా చూపిస్తారనమాట. అసలు అప్పటినుంచి ఎప్పుడైతే నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ పొందిందో అసలతని ఇంటర్వ్యూ కూడా ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటదంటే, తను కంప్లీట్‌గా ఎంత ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయారంటే, తను చాలా మైండ్‌ఫుల్‌గా ఉంటారంట. ఎప్పుడు కూడా చాలా అటెన్షన్‌గా, అవేర్‌గా ఉంటారంట. తనకి ఏ ఆలోచనలు జరుగుతున్నాయి. రోజంతట్లో కూడా ప్రతీది కూడా ఒక పని చేశారంటే, ఒక రిజల్ట్ ఓరియెంటెడ్‌గా కాకుండా, నేను ఈ పని చెయ్యాలి కాబట్టి, దీన్ని సంపూర్ణంగా నేను కంప్లీట్ చేశాను. మనకు కూడా భగవద్గీత చెప్తారు కదా! కేవలం కర్మ చేయడమే నీ బాధ్యత. ఒక కార్యం చేయడమే నీ బాధ్యత కానీ, దాని యొక్క రిజల్ట్ పట్ల నీకెటువంటి హక్కు లేదు అని చెప్పేసి మనకి భగవద్గీతలో కూడా చెప్తారు కదా! సో, అట్లా అన్నమాట. ఆ విధంగా తను ఎంతో గొప్పగా తను పనులన్నీ అంటే చేయడం మొదలుపెట్టాడన్నమాట. ఎంత వండర్‌ఫుల్, ఎంత జాయ్‌ఫుల్, ఎంత పీస్‌ఫుల్‌గా తన లైఫ్ తయారైందని చెప్తా ఉన్నాడు. సో మనం ఏం చేస్తుంటాము? సాధారణంగా ఒక ఏదైనా ఒక పని చేసుకుంటూ ఉంటాం. అంట్లు తోముకోవడమే అనుకోండి. ఓకేనా? ఒక అంట్లు తోముకునేటప్పుడు ఏం చేస్తుంటాం? టీవీనో, రేడియోనో ఆన్ చేస్తాం. చక్కగా మ్యూజిక్ పెట్టేసుకుంటూ ఉంటాం. పక్కన ఎవరైనా మాట్లాడుతున్నారనుకోండి, మన వారు వాళ్ళ చుట్టాలతో ఎవరితోనో మాట్లాడుతున్నారనుకోండి, ఇంక వెంటనే దానిపైన ఓ చెవ్వేస్తామనమాట. ఏం మాట్లాడుతున్నారు ఈయన అని చెప్పేసి. సో, సాధారణంగా నేను చేస్తున్నయే చెప్తున్నాను. అండ్ పక్కన ఏంటంటే ఆహ్, ఏదన్నా పని చేసేటప్పుడు ఇంక శుభ్రంగా ఏంటంటే మ్యూజిక్ ఆన్ చేసేసుకొని ఆ పని చేసుకుంటూ, ఇంత డిస్ట్రాక్టెడ్‌గా ఒక కాలేమో మన మైండ్‌లో జరిగే థాట్స్ మన మైండ్‌లో నడుస్తూ ఉంటాయన్నమాట. చూడండి ఇక్కడ ఎన్ని డిస్ట్రాక్షన్స్. ఓ పక్కన పని చేస్తూ, నా మైండ్‌లో జరిగే ఆలోచనలు ఒక పాస్ట్ గురించో, ఫ్యూచర్ గురించో ఆలోచిస్తూ ఉంటాను. ఓ పక్కనేమో కొద్దిసేపు మ్యూజిక్ మీద చెవ్వేస్తాను. ఓ పక్కన కొంతసేపేమో మా వారేం మాట్లాడుతున్నారో దాని మీద చెవ్వేస్తూ ఉంటాను. ఎంత డిస్ట్రాక్టెడ్‌గా ఉన్నాను. ఇలా మనం ఇంత డిస్ట్రాక్టెడ్‌గా ఉన్నప్పుడు యూనివర్స్ మనల్ని
మనల్ని రీచ్ అవ్వడం చాలా చాలా యూనివర్స్‌కి ఎంతో హార్డ్ టైమ్ ఇస్తున్నావు అన్నమాట. యూనివర్స్ విల్ నెవర్ బి ఏబుల్ టు రీచ్ ఔట్ టు యూ. ఎందుకంటే నువ్వు అంత ఆక్యుపైడ్‌గా ఉన్నావు. ఇంకెక్కడ అది తీస్తుంది మెసేజ్. అది ఇచ్చినా గాని నీకు తీసుకోవడానికి ఎక్కడున్నావు నువ్వు? కంప్లీట్‌గా ఆక్యుపైడ్ ఉన్నావు కదా! అండ్ యెట్ ఇఫ్ యూ పుట్ డౌన్ యువర్ చోర్ ఆర్ ఇఫ్ యూ డూ వన్ చోర్ ఓకే. సో ఏంటంటే నువ్వు చేసే పనులన్నీ పక్కన పెట్టి ఒకే ఒక్క పని తీసుకో. దాన్ని క్వయట్‌గా ఏంటంటే ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఆ ఒక్క పని మాత్రమే ఎటువంటి రష్ లేకుండా, ఎటువంటి మైండ్‌లో ఎటువంటి ఆలోచనలు లేవని గమనించుకుంటూ మైండ్‌ఫుల్‌గా ఒక్క పని చెయ్యి చాలు. అలా ఎప్పుడైతే ఒకే ఒక్క పని ఒకే అంటే సమర్థవంతంగా ఫుల్ ఫోకస్‌తో, ఫుల్ కాన్సంట్రేషన్‌తో, మైండ్‌ఫుల్‌గా ఉంటూ ఒక పని చేస్తే చాలు. నువ్వు ఎంతో, ఎంతో, ఎంతో క్లోజ్‌గా ఆ నవ్‌నెస్‌కి, ఆ ప్రెజెంట్ మొమెంట్‌లోకి మూవ్ అవుతున్నావు అని అర్థం చేసుకో. And if you slow down further and begin to breathe more fully, and if you slow down even more fully, either close your eyes and soften your gaze to take it all at once. And if you slow down even further and simply suspend all the mind chatter, misbelief, judgment, and the group thought, then you begin to notice things you could not see, hear, or feel before. సో, ఎప్పుడైతే ఒకటే ఒక పనిని ఎంచుకో, మిగతా ఏ డిస్ట్రాక్షన్స్ వద్దు. అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు ఏం చేయమంటున్నానంటే కొంచెం ఇంకా నిదానించు. నెమ్మదిగా బ్రీతింగ్ చెయ్యి. సో, ఆ బ్రీతింగ్‌ని అబ్జర్వ్ చెయ్యి. ఇంకా కొంచెం రిలాక్స్డ్‌గా, డీప్‌గా మరింత లోపలికెళ్ళు. మైండ్ చాటర్ ఏదైనా చేస్తుందా? అంటే మైండ్ మాట్లాడుతుందా లేదా? ఏదైనా స్క్రోలింగ్స్ లాగా ఏదైనా విషయాలు ఎళ్ళిపోతూ ఉన్నాయా లేదా? మైండ్ మీద ఒక్కసారి దృష్టి పెట్టు. మైండ్ అంతా పీస్‌ఫుల్‌గా ఉంది. మరింత లోతుల్లోకి దిగుతావు. ఎప్పుడైతే గనక మరింత లోతుల్లోకి దిగినప్పుడు, ఎప్పుడైతే మైండ్ చాటర్ లేదు అంటేనే మన బిలీఫ్స్ లేవు. మన జడ్జ్‌మెంట్ లేదు. మన పాస్ట్ లేదు. మన ఫ్యూచర్ లేదు. మన గ్రూప్ థాట్ లేదు. గ్రూప్ కాన్షియస్ నుంచి మనం డౌన్‌లోడ్ చేసుకునే ఇన్ఫర్మేషన్ లేదు. ఇవి ఏవి లేకపోయినప్పుడు నువ్వు ఇప్పటిదాకా గమనించిన ఎన్నో విషయాలను నువ్వు గమనించడం మొదలుపెడతావు. ఇప్పటిదాకా విననటువంటి ఎన్నో విషయాలు నువ్వు వినడం తెలుసుకుంటావు. ఇప్పటిదాకా ఫీల్ కానటువంటి ఎన్నో విషయాలు నువ్వు ఫీల్ అవ్వడం మొదలుపెడతావు. అని చెప్పేసి చెప్తున్నారనమాట. యూ బిగిన్ టు నోటీస్ ద బ్యూటీ ఆఫ్ ద క్లాక్ టికింగ్ ఆన్ ద వాల్. యూ బిగిన్ టు ఫీల్ ద ఎయిర్ ఆన్ యువర్ స్కిన్, a delicious comforting breeze. You begin to feel your own body, the cells in the perfect communion. You begin to see an image in your mind's eye. This is a knowing for you. You begin to sense a memory long forgotten, and this informs you. And you begin to notice an object. This is an answer to you. You begin to hear a message in your mind's ear. This is an answer to you. You begin to have a direct knowing in which you know everything. In this moment, in which you do not worry about the result or the answer, you have, in the essence, put yourself in the swirl of your universal information. సో, ఎప్పుడైతే అలా మనం బాగా, బాగా, బాగా నిదానించి, మరింత లోతులోకి వెళ్లి, మైండ్ చాటర్‌ని కూడా క్లోజ్ చేసి, చేసే ఒకే ఒక్క పని మీద సంపూర్ణమైన శ్రద్ధాభక్తులు పెట్టి ఎప్పుడైతే ఒక పని చేస్తామో, మనం ఇప్పటిదాకా వినని, కనని, ఫీల్ అవ్వని ఎన్నో విషయాలు మనకి ఫోర్ ఫ్రంట్‌లోకొస్తాయని చెప్పారు కదా! సో, మొట్టమొదటిసారి నీ నీ గోడ మీద ఉన్నటువంటి క్లాక్ ఎలా టిక్ అవుతుందో నువ్వు ఫస్ట్ వినగలుగుతావు. తర్వాత ఆహ్, ఎక్కడి నుంచో కొంచెం ఒక చిన్న పిల్ల గాలి మనకెక్కడో మన ముఖం మీదో ఎక్కడో తగులుతుందనుకోండి. దాన్ని ఫీల్ అవ్వడం మొదలు పెడతావు. అండ్ సంపూర్ణంగా నీ శరీరాన్ని నువ్వు ఫీల్ అవుతావు. అందులో ఉన్న కణాలు ఎంత చక్కగా ఎలైన్ అయి ఉన్నాయి అన్న విషయం నీకు అర్థమవుతుంటుంది. లేదు అంటే గనక నీ మైండ్ ఐస్‌లో అంటే మన థర్డ్ ఐ దగ్గర ఏదో ఒక తెలియని విషయము ఒక ఇమేజ్ రూపంలో నీకు ఏదో తెలియజేస్తూ ఉంటుంది. లేదు అంటే నీకొక సడెన్‌గా ఒక మెమరీ గుర్తొస్తుంది. అది ఎప్పుడో నువ్వు మర్చిపోయావన్నమాట. అండ్ ఆ మెమరీ నీకు ఎన్నో విషయాల్ని, ఎన్నో ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్‌ని అసలు తెలియజేసేస్తూ ఉంటుందన్నమాట. దీనికేంటి మనకిప్పుడు ఏదైనా ఒక సమస్య ఉంటుంది. దాని రూట్ కాజ్ ఏంటి? రూట్ కాజ్ ఏంటని మనం ఎంతో వెతుకుతూ ఉంటాం గదా! మనలో మనల్ని. సో, అప్పుడు ఆ తరచి చూసేదానికి మనకి ఆన్సర్ అక్కడ దొరికేస్తుందనమాట. ఆ లాంగ్ ఫర్గాటెన్ మెమరీ నీకు గుర్తు చేస్తుంటుంది. నువ్విలా ఆలోచించావు, ఈ బిలీఫ్ పెట్టుకున్నావు కాబట్టే ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నావు. ఆ రూట్ కాజ్ చూపించి మనం వెంటనే దాని నుంచి బయటపడేలా చేసేస్తుంది. లేదు అంటే గనక ఏదైనా ఒక వస్తువు కనబడేలా చేస్తుంటుంది. అదే మన ఎన్నో ప్రాబ్లమ్స్‌కి ఆన్సర్ అయ్యుండొచ్చు. లేదు అంటే గనక మనకి తెలియకుండానే ఒక సడెన్‌గా ఒక శబ్దమో, లేదంటే ఒక వాయిసో క్లెయిర్ వాయిన్స్ అంటారు. ఏంటంటే వాళ్ళకి విషయాలు వినపడుతూ ఉంటాయన్నమాట డైరెక్ట్‌గా యూనివర్స్ నుంచి. అది మన ఎన్నో గొప్ప గొప్ప క్వెషన్స్‌కి గొప్ప ఆన్సర్ మనకి లభించవచ్చు. లేదు అంటే గనక మనసులో ఒక్క క్షణము మీకు సహజ సిద్ధంగా తెలిసిపోవచ్చు. ఏంటంటే, ఏదైతే మీ యొక్క సఫరింగ్‌కి అన్నిటికి మూల కారణమో, దానికి సంబంధించిన సొల్యూషన్ అంతా కూడా ఒక్కసారి
ఒక విషయం తెలియజేయడంలో ఒక విషయం తెలియడంలో మీకు ఆ సమస్యలు కానీ, ఆ ఆన్సర్స్ కానీ అన్నీ ఒక్కటేసారిగా పటాపంచలైపోవచ్చు. యాక్చువల్‌గా నేను మొన్న అంటే నేను చెప్పానో లేదో నాకు తెలీదండి. మేబీ ఐ మైట్ బి రిపీటింగ్ టూ. ఆహ్, ఏంటంటే నేను మొన్న యాక్చువల్‌గా ఆహ్, జిమ్‌కెళ్ళామనమాట. సో, థ్రెడ్‌మిల్ మీద నడుస్తూ ఉన్నాను. నడిచేటప్పుడు నేను యాక్చువల్‌గా ఒక స్పాటిఫైలో నేనొక ప్లే లిస్ట్ ఆఫ్ సాంగ్స్ పెట్టుకున్నాననమాట. అన్నీ నాకు ఇంట్రెస్టింగ్‌గా ఉండే సాంగ్సే అనమాట. అన్నీ నేను ఏరికోరి సెలెక్ట్ చేసుకొని అది ప్లే లిస్ట్ క్రియేట్ జేసుకున్నాను. ఓకేనా. సో, నేను నడిచేటప్పుడు ఏంటంటే ఆ సాంగ్స్ పెట్టుకున్నప్పుడు అబ్బా! నాకిదొద్దు. అరే! నాకిదొద్దు. ఇదొద్దు అని మార్చాలనిపిచ్చేస్తుందనమాట. ఏ సాంగొచ్చినా ఏమో ఇట్ ఈస్ నాట్ సూటింగ్ మై మూడ్ అనమాట. అండ్ నాకిదొద్దు అని జెప్పేసి మార్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నా అనమాట. సడెన్‌గా నాలో ఒక తెలియని నోయింగ్ ఏదో ఒకటి ఒక విషయం నా మనసులో ఒక స్ఫురణకొచ్చిందనమాట. ఏంటంటే, మనం సాధారణంగా అనుకుంటాం గదా! మనము యాక్చువల్‌గా జన్మ తీసుకునే ముందు మన జన్మ ప్రణాళిక, మన జన్మలో ఏమేమి ఎక్స్‌పీరియన్స్ చెయ్యాలి అన్నది మనమే రాసుకొనొస్తాము. ఇక్కడికొచ్చిన తర్వాతేమో, అరే! నేనెందుకు ఇలా రాసుకొనొచ్చాను, అబ్బా! నాకిదొద్దు అని చెప్పి ఏడుస్తూ ఉంటాము. ఎంతో సఫర్ అవుతూ ఉంటాము అని జెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం గదా! నాకప్పుడు అనిపిచ్చిందనమాట. ఏంటంటే, ఇవి నేనేసుకున్న ప్లే లిస్టే. ఎంచుకుని మరీ ఒక ప్లే లిస్ట్ కింద క్రియేట్ జేసుకొని, ఈ సాంగ్స్ వినాలని నేను ప్లే లిస్ట్‌లో పెట్టుకున్నాను. ఎప్పటికప్పుడు అవి నాకు బాగా ఇష్టం వింటూనే ఉంటాను. ఎందుకు నేనిలా మాటి మాటికి ఒక సాంగొస్తుంటే దాన్ని స్కిప్ చేయాలని, మార్చాలని ఎందుకు చూస్తున్నాను? అంటే నేను జీవితంలో కూడా ఏంటి అంటే నాకొచ్చే సంఘటనల్ని, సందర్భాల్ని ప్రతిసారి కూడా అబ్బా! నాకిదొద్దు. అబ్బా! నాకు ఈ ఎక్స్‌పీరియన్స్ ఒద్దు. అబ్బా! నాకిదొద్దు. ఇది స్కిప్ చేసేద్దాం. అబ్బా! ఇది దీంట్లోంచి నేనేం మారను. నేను ఇలాగే ఉంటాను అని చెప్పేసి సో, ఈ ఎక్స్‌పీరియన్స్ ఒద్దు. ఆ ఎక్స్‌పీరియన్స్ ఒద్దు. దీన్ని స్కిప్ చేద్దాం. ఈ లెసన్‌ని స్కిప్ చేద్దాం. ఆ లెసన్‌ని రద్దు చేద్దాం అని చెప్పేసి ఎంత తాపత్రయపడుతున్నాను. నా లైఫ్‌ని ఎంత కంట్రోల్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. అదే గనక ఏది ఎలా వస్తే దాన్నలా యాక్సెప్ట్ చెయి. ఎలా ఉంటదో చూడు. ఎలా మ్యూజిక్ ఎలా వచ్చినా కానీ, ఏ సాంగ్ వచ్చినా కానీ దాన్ని యాక్సెప్ట్ చెయి. స్లో డౌన్, కామ్ డౌన్ ఇన్ యువర్‌సెల్ఫ్ అని చెప్పి నాకనిపించిందనమాట. దీంట్లోనే ఎంత గొప్ప అంటే జీవితానికి సంబంధించిన పాఠం ఉంది. ఏది ఎలా వచ్చినా, ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ వచ్చినా గాని దాన్ని యాక్సెప్ట్ చేసి, ఎప్పుడైతే దాన్ని యాక్సెప్ట్ చేస్తామో దాన్ని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, కంట్రోల్ చేసేటప్పుడు మనం ఎనర్జీ చాలా లాస్ అవుతాం అన్నమాట. యాక్సెప్ట్ చేసి వెన్ వి ఆర్ యాక్చువల్లీ ఇన్ ఫ్లో విత్ దట్ ఎక్స్‌పీరియన్స్ అప్పుడేమవుతుంది మన ఎనర్జీని ఎంతో ఎంతో ఏంటంటే మన ఎనర్జీని ఎంతో సేవ్ చేసుకుంటాము. అట్ ద సేమ్ టైమ్ ఎప్పుడైతే లవ్ అండ్ యాక్సెప్టెన్స్‌లో ఉంటామో మన హైయెస్ట్ వైబ్రేషన్‌లో ఉంటాం అన్నమాట. అట్ ద సేమ్ టైమ్ మనం ఎంతో ఎనర్జీని తీసుకుంటాము. అండ్ నేర్చుకోవాల్సిన ఎన్నో గొప్ప గొప్ప పాఠాలు ఏవేవైతే నేను నేర్చుకోవడానికి ఆ లెసన్స్‌ని, ఆ ఛాలెంజెస్‌ని తెచ్చుకున్నానో అవి ఎంతో హ్యాపీగా సునాయాసంగా నేర్చుకొని దాని నుంచి బయటపడిపోతాను. అంతే గదా! సో, ఎందుకో నాకు ఆ చిన్న ప్లే లిస్ట్‌కి నాకు ఈ జీవిత పాఠం అనేది నాకు అర్థం కావడం నాకు చాలా సర్ప్రైజింగ్‌గా అనిపించిందనమాట. ఏంటి స్పాటిఫైలో ప్లే లిస్ట్‌కి నేను తెచ్చుకున్నటువంటి సోల్ లెసన్స్‌ని నేనెలా నా లైఫ్‌ని కంట్రోల్ చేయాలనుకుంటుంది. ఇంతలాగా రిలేషన్ ఎందుకొచ్చింది? ఈ స్ఫురణ ఎందుకొచ్చింది? అని నాకు భలే ఆశ్చర్యం కలిగిందనమాట. సో, ఏమో కొన్నిసార్లేంటంటే మనం మోస్ట్ సిల్లియెస్ట్ మొమెంట్‌లో ఉండగా మనకేంటంటే లేదంటే మోస్ట్ ఫన్నీయెస్ట్ మొమెంట్‌లో ఉండగా కూడా, మనకి గొప్ప జీవిత పాఠం అర్థమైపోవచ్చనమాట. అది మన ఎంటైర్ పర్స్‌పెక్టివ్‌ని మార్చేయొచ్చు. మనకన్నీ ఇంక ఆ ఒక్కటి తెలిస్తే చాలు ఇంక అన్నీ తెలిసిపోయినట్టే మనకన్నీ అనిపించవచ్చనమాట. సో, ఏంటి అంటే, ఎప్పుడైతే మీరు ఈ ప్రెజెంట్ మొమెంట్‌లో ఉంటారో, ఎప్పుడైతే మీరు ఈ నవ్‌నెస్‌లో ఉంటారో, మీరు మీ చుట్టూతా కూడా ఆ యూనివర్సల్ ఇన్ఫర్మేషన్‌లో మీరు కూడా ఒక డాన్స్ చేస్తున్నారనమాట. యూనివర్స్‌తో పాటుగా యూ ఆర్ డాన్సింగ్ విత్ ది యూనివర్స్. యూ ఆర్ ఇన్ ద స్వర్ల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఆఫ్ యూనివర్స్ అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఎవ్రీ టైమ్ యూ అలౌ యువర్‌సెల్ఫ్ టు గో ఇంటో దిస్ గ్రేట్ స్వర్లింగ్ ఆఫ్ స్టిల్‌నెస్, ఆఫ్ నౌనెస్ and you become exquisitely able to hear the language of universe. Every time you enter into this realm of now, which contains all past, all future, all the layers, all the levels, you become more able to hear and understand the constant and continuous whispering of the universe. సో యూనివర్స్ మనకు అందించేటువంటి సమస్త గైడెన్స్, ఆ సమస్త లెసన్స్, సమస్త ఇన్ఫర్మేషన్ మనం ఎప్పుడు కూడా తెలుసుకోవాలంటే చాలా ఫోకస్డ్‌గా, చాలా మైండ్‌ఫుల్‌గా ప్రతి ఒక్క సమయంలో అంటే ప్రతి నిమిషం కూడా ప్రెజెంట్ మొమెంట్‌లో ఆ నవ్‌నెస్‌లో ఉంటూ ఎప్పుడైతే ఉంటామో అన్ని స్థాయిలు మన పాస్ట్, మన ఫ్యూచర్, మన ప్రెజెంట్ అన్ని స్థాయిలు, అన్ని లేయర్స్ అండ్ యూనివర్స్ మనకి ఏదైతే చెప్పాలనుకుంటుందో ఆ సమస్తమైన జ్ఞానము, ఇన్ఫర్మేషన్ అంతా కూడా
మనకు అర్థమైపోతుంది అని చెప్పేసి అంటున్నారనమాట. సో, యాస్ ఎ జస్ట్ ఒక విధంగా చెప్పాలంటేనండి, ఈ ప్రెజెంట్ మూమెంట్‌లో మనం ఎంత మైండ్‌ఫుల్‌గా ఉంటామో, సో, మన మైండ్ చాటర్‌ని మనం ఎంత తక్కువ చేసుకుంటూ ఉంటామో, సో, మైండ్‌ఫుల్‌గా ఉండడం అంటే ఏంటి? ఈవెన్ మన మైండ్‌లో జరిగేటువంటి చాటర్‌ని కూడా ఎప్పుడు గమనిస్తూ, దాన్ని ఎప్పటికప్పుడు కామ్ డౌన్ చేస్తూ, మనం మనం ఈ ప్రెజెంట్ మూమెంట్‌లో ఏదైనా ఒక్క పనిని ఎంచుకుంటూ, దానిలో సంపూర్ణంగా నిమగ్నమైపోయి ఫోకస్డ్‌గా ఉన్నప్పుడు, మన నర్వ్‌నెస్‌కి చాలా దగ్గరవుతూ ఉంటాం అనమాట. ఎంత ప్రశాంతంగా, ఎంత రిలాక్స్డ్‌గా ఉన్నప్పుడు, మనకి ఇప్పటిదాకా కనిపించని, వినిపించని విషయాలన్నీ కూడా మన ఫోర్ ఫ్రంట్‌లోకొచ్చి, ప్రతి విషయం కూడా మనకి ఏదోకటి నేర్పిస్తూ, ఏదోకటి తెలియజేస్తూనే ఉంటుందనమాట. ఇట్స్ నథింగ్ బట్ యూనివర్స్ ఈ ఆబ్జెక్ట్స్ వీటన్నిటి ద్వారా మనకి ఎన్నో గొప్ప, గొప్ప పాఠాలను తెలియజేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సో, అండ్ ఈ యూనివర్స్ యొక్క లాంగ్వేజ్ అర్థం చేసుకోవడానికి అందరూ కూడా ఏ నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ ద్వారానో, ఒక పెద్ద జోల్టింగ్, ఒక షాకింగ్ ఎక్స్‌పీరియన్స్ ద్వారానో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈవెన్ చాలా జెంట్లర్ వేస్‌లో కూడా ఈ యూనివర్స్ లాంగ్వేజ్‌ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఆ మోస్ట్ జెంట్లర్ అండ్ మోస్ట్ సటిల్ వే ఆఫ్ లెర్నింగ్ ద యూనివర్సల్ లాంగ్వేజ్ ఇస్ టు బీ ఇన్ ద ప్రెజెంట్ మొమెంట్ అండ్ టు బీ మైండ్‌ఫుల్. ఇది అన్నమాట టోటల్ జిస్ట్ ఆఫ్ దిస్ లెసన్. అండ్ ఎక్సర్‌సైజ్ చూద్దామండి. Recall the last time you sat quietly, not doing or thinking, just being. Do you feel how deep the stillness transport you into expanded reality? What memories, what visions, answers, knowings arrive you when you are in this peace? సో, ఈ మధ్య కాలంలో మీరెప్పుడైనా ఏమీ ఆలోచించకుండా, ఏ పని చేయకుండా, అలా జస్ట్ క్వయట్‌గా కూర్చున్న సందర్భాలేమైనా ఉన్నాయా? ఆ స ఆ సందర్భంలో మీరెంత డీప్‌గా, ఎంత లోతుల్లోకి మీరు అంతర్ ప్రయాణం చేశారు అన్నది ఎప్పుడైనా గమనించుకున్నారా? ఒకవేళ గనక మీరంత డీప్ స్టిల్‌నెస్‌లో మీరు ఎటువంటి విజన్స్ చూసారు? ఎటువంటి మెమోరీస్‌ని మీరు చూసారు? లేదంటే ఎటువంటి ఆన్సర్స్, ఎటువంటి నోయింగ్స్ మీకు తెలిసాయి? ఆ స్పేస్‌లో ఉన్నప్పుడు మీరు? ఒకసారి తరచి చూసుకోండి అని చెప్పేసి చెప్తున్నాననమాట.